లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేళ్లకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు అంటున్నారు. దేవుడు మన క్షమాపణను కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపానికి ఇక శిక్ష లేదు, ఎందుకంటే ఆయన మనందరి పాపముల నిమిత్తం సిలువలో బలియాగమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు విధించిన శిక్షను యెహోవాయే కొట్టివేస్తున్నాడు. తన పరిశుద్ధ రక్తంతో మన శిక్షను కొట్టివేసి మనకి క్షమాపణ హృదయంను, మారు మనస్సును దయచేసి ఉన్నాడు. రక్షణార్థమైన మారు మనస్సును దయచేసి ఉన్నాడని మనం గ్రహించాలి. ఇక మీదట యెహోవా మన మధ్యన ఉన్నాడు కాబట్టి మనకి ఏ అపాయము సంభవించదని మనము ధైర్యముగా దేవుని మాటలను ఆలోచించి నడుచుకునే వారముగాను, శ్రద్ధగా దేవుని వెతికే వారముగా ఉండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుతున్నారని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.